గారు మొన్న వచ్చి 3 స్లమ్లు అంటే వాస్తవంగా 9 స్లమ్లు తిరిగినా కూడా మన నియోజకవర్గంలో 3 స్లమ్లు తిరిగింది. అక్కడ ఉన్నటువంటి గుడిసెవాసులందరూ కూడా బ్రహ్మాండంగా వేరే జెండాలను తొలగించి ఖచ్చితంగా మరి గులాబీ జెండా కింద వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం వెళ్ళినట్టయితే ఖచ్చితంగా వారందరూ కూడా మెంబర్షిప్ చేస్తారు. ఇదే కాకుండా అనేక సంక్షేమ పథకాలు వితంతు పెన్షన్లు అయితేనేమి, ఇళ్ల పట్టాలు అయితేనేమి, వికలాంగుల పెన్షన్లు అయితేనేమి, మరి ఇవన్నీ కూడా మన ప్రభుత్వం అందుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉన్నారు. ఇదే కాకుండా మరో అనుబంధ సంఘమైనటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఏ నియోజకవర్గంలో లేదు. బ్రహ్మాండంగా 32,000 మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు. వారందరూ కూడా ఖచ్చితంగా మన పార్టీ ఉద్యమ కార్యక్రమంలో పాల్గొన్నారు, మన పార్టీలో చురుకుగా పాల్గొన్నారు. కాబట్టి అది కూడా మనకు అడ్వాంటేజ్ ఉన్నది. అంటే ఈ తీరుగా మనం మెంబర్షిప్ కనుక చేయించాలి అనుకుంటే ఖచ్చితంగా 50,000 ఖచ్చితంగా మనము చేర్తాము. రాష్ట్రంలోనే ప్రథమ స్థాయిగా ఉండే విధంగా కృషి చేయొచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన మేధావులు కూడా మన నియోజకవర్గంలో ఉన్నారు. ఇప్పుడు సామాన్య ఉండే ఉన్నారు. ఇప్పుడు మేధావులు కూడా ఏ నియోజకవర్గంలో ఇంతగా లేరు. కానీ ఇక్కడ యూనివర్సిటీ ఉన్నది, లెక్చరర్స్ ఉన్నారు, మరి అనేక కళాశాలలో ఉన్నటువంటి రిటైర్డ్ అయినటువంటి ప్రొఫెసర్స్ ఉన్నారు. ఇప్పుడే ఇక్కడ రిటైర్డ్ అయినటువంటి మా హరికిషన్ గారు కూడా ఇవాళ మెంబర్షిప్ స్టార్ట్ అవుతుంది, మేము వస్తున్నాం అని చెప్పి వారు స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఒకసారి లేచి పరిచయం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మా రైల్వే ఎంప్లాయీస్ 1000 మంది ఉన్నారు. ఒక్కసారి వాళ్ళు ఇవాళ మెంబర్షిప్ స్టార్ట్ అవుతుందంటే వాళ్ళందరూ కూడా రావడం జరిగింది.